కేజ్రీవాల్ కు మూడోసారి ఈడీ సమన్లు. మద్యం కేసులో జనవరి 3న ప్రశ్నించనున్న వెల్లడి. ఇక మొత్తానికి కేజ్రీవాల్ ని కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తాను. కేజ్రీవాల్ కూడా ఇండియా కూటమిలో భాగస్వామి. ఇండియా కూటమిలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ 6 నెలలలో ఏదో ఒక విధంగా వాళ్ళ మీద దుశ్చర్యలకు పాల్పడి వాళ్ళను భయపెట్టి ఏదో విధంగా లొంగ తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. 100 ఏళ్ల అవసరాలు తీరుతాయి. అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం. 17వ లోక్సభ భేటీల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇది 100 ఏళ్ల అవసరాలు తీరుతాయట. ఏం తీరినాయి? మా బతుకులు ఏమన్నా మారినాయా? మా గుడిసెలు ఏమన్నా మారినాయా? మాకేమన్నా ఉద్యోగాలు వచ్చినాయా? కనీసం ఉపాధి మాకేమన్నా దొరుకుతుందా? మీ ఇండ్లు ఉన్నట్టు మా ఇండ్లు ఏమన్నా ఉన్నాయా? మీ బిడ్డల ముఖాలు ఉన్నట్టు మా బిడ్డల ముఖాలు ఏమన్నా ఉన్నాయా? 100 ఏళ్ళ అవసరాలట. ఏం అవసరాలు తీర్చింది మీరు? రేట్లు పెంచుకుంటూ పోతాన్లు. పేదోడు నాణ్యమైన జీవితం జీవించలేని స్థాయికి తీసుకుపోతాన్లు. కనీసం ఉద్యోగాల కల్పన లేదు. 2004లో ఎంత ఉన్నదో జీతం కొంతమందికి ఇప్పుడు అంతే ఉన్నది. పార్ట్ టైం జాబర్లకు కేసీఆర్ రాకముందు ఎంత ఉన్నదో జీతం 7-8 వేలు ఇప్పుడు అంతే ఉన్నది. మరి ఏం మార్చినట్టు మీరు? మళ్ళా చట్టాల అంబేద్కర్ గారు రాసిన చట్టాలు కావచ్చు, లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వాలు చేసిన కొన్ని జీవోల ప్రకారం కావచ్చు, కనీసం తక్కువ జీతం 15,000 ఉండాలంటారు. 15,000 జీతం ఉన్నదా? ఆ తీరుగా మీరు నిజంగా ఉపాధి కల్పిస్తానులా? 100 ఏళ్ళ అవసరాలు తీర్చిండ్లాట. అసలు ఏ బిల్లులు చేసిండ్రు మీరు? సాధారణ ప్రజలకు తెలుసా మీరు ఏ బిల్లులు చేసిండ్రు? వీడు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఓ గీ బిల్లులు చేసింది, దుర్మార్గమైన బిల్లులని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు చెప్పాయి. ఆడుకుంటాను మనతోటి. రాత్రింబవళ్ళు వణికే రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 6.8 డిగ్రీలు. మొత్తానికి ఇది ఇక్కడ కుమురం భీం జిల్లా భయంకరమైన చలి అట. ఇక్కడ మన దగ్గర కూడా ఏదో ఉన్నది, బాగా చలి పెడుతుంది ఆ ప్రాంతం. ఆదిలాబాద్లోనే ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ కూడా విపరీతమైన చలి, -డిగ్రీలు కూడా ఉంటుంది అక్కడ. ఇక వణుకు భయంకరంగా స్టార్ట్ అయిందంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండి దీనికి తోడు కరోనా కూడా విజృంభిస్తాను. కొంత ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మా యూ న్యూస్ ద్వారా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం.